దగ్గరికి తీసుకెళ్తే అధిక శాతం తేమ చూపించడం, ఏ రైస్ మిల్లర్కి అలాట్ చేశారనేది కూడా వివరాలు లేకపోవడంతో ఆ రైస్ మిల్లర్కి ఈ ట్రక్స్ ద్వారా ధాన్యం తీసుకెళ్ళినప్పుడు రైస్ మిల్లర్ ధాన్యం తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ధాన్యం తెగ నమ్ముకుని వచ్చే పరిస్థితి. మద్దతు ధర ఒకటైతే రైస్ మిల్లరు ఆ డబ్బులు కాదు, మద్దతు ధర ఇవ్వము, ఇంకొక 200 తేమ శాతం ఎక్కువ ఉంది అని అంటే ఆ డబ్బులు రైస్ మిల్లర్కి రైతు చెల్లించి ఆ ధాన్యం అక్కడిచ్చి మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేదాకా కూడా రైతు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా మరి సుమారుగా 1600 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. మళ్ళీ పంటకి పెట్టుబడి పెట్టాలి అంటే ఈ పంట డబ్బులు వస్తేనే రైతు పెట్టుబడి పెట్టుకునే పరిస్థితి లేదు. బ్యాంకర్స్ కూడా ఈరోజు ధాన్యం ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి క్రాప్ లోన్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. గ్యారంటీ పెడితేనే బ్యాంక్ లోన్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యుల్ని పరిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సంవత్సరాల్లో మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు విత్తనాలు నాటిన దగ్గర నుంచి కూడా అదేవిధంగా ధాన్యం అమ్ముకునే వరకు కూడా అన్ని కష్టాలే. మరి ధాన్యం కొనుగోలు విషయానికి వచ్చేసరికి గతంలో రైతులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడే బోడే ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆర్బీకే సెంటర్లు అని చెప్పేసి అట్టహాసంగా ప్రారంభించి దాని ద్వారా మరి ధాన్యం కొనుగోలు అని చెప్పేసి పెట్టి రైతులందరూ కూడా అక్కడికి వెళ్తే అక్కడ ఒక తేమ శాతాన్ని నిర్ణయించి వాళ్ళు ఏదైనా ఒక మిల్లుకి పంపించేవాళ్ళు. ఆ ఆర్బీకే సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ట్రాక్టర్లు కానీ లారీల్లో ఆ ధాన్యాన్ని అక్కడే పెట్టుకుని కూర్చుంటే వాళ్ళు ఎప్పటికో మరి పలానా మిల్లుకి వెళ్ళమని చెప్పి మరి చెప్పడం జరిగేది. దానివల్ల రైతులు చాలా ఇబ్బందికి గురయ్యేవాళ్ళు. ఆ మిల్లుకి వెళ్ళిన తర్వాత ఆ మిల్లు దగ్గర మళ్ళీ ఆ మిల్లర్ ఏమో మళ్ళీ తేమ శాతం పరిశీలన చేసి అక్కడికి ఇక్కడ వ్యత్యాసం ఉంది, ఇక్కడ తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ రైతుకి చెప్పడంతో రైతు మరి బస్తాకి 100 నుంచి 200, 300 రూపాయలు నష్టపోవటం కూడా గతంలో జరిగింది అధ్యక్ష. దానివల్ల ఏంటంటే రైతులకి మరి ఆర్బీకే సెంటర్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అధ్యక్ష. రైతులందరూ కూడా నష్టపోతా ఉన్నారు. కాబట్టి దీన్ని మరి ఏ విధంగా పరిష్కరించాలనేది కూడా మరి గౌరవ మంత్రివర్యులు దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి గతంలో ఎప్పుడు ఇటువంటి ఇబ్బందులు కానీ వర్షాలు కానివ్వండి వరదలు కానీ వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గిట్టుబాటు ధరకే ధాన్యాన్ని అంతటినీ కూడా కొని రైతులందరినీ కూడా మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఆదుకోవటం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నది అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే త్వరితగతిన రిలీజ్ చేసి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవి కూడా భవిష్యత్తులో జరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. మినిస్టర్ అధ్యక్ష, గౌరవ సభ్యులు బండారు సత్యనారాయణరావు గారు, జోగేశ్వరరావు గారు, బోడే ప్రసాద్ గారు, అదేవిధంగా కాయత కృష్ణప్రసాద్ గారు అనుబంధ ప్రశ్నలు అదేవిధంగా కొన్ని చక్కటి సలహాలు సూచనలు చేశారు అధ్యక్ష. ఎంతో దారుణమైన పరిస్థితి అంటే అధ్యక్ష, గత ప్రభుత్వం ఒక ప్రాఫిట్ మేకింగ్ కార్పొరేషన్ని మా యాన్యువల్ టర్న్ ఓవర్ సుమారు 20,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. 39,550 కోట్ల రూపాయలు రుణాలు చేసి గత ప్రభుత్వం రైతుకి ఇబ్బంది పడే విధంగా, రైతుకి ఖచ్చితంగా అవమానపరిచే విధంగా వ్యవహరించారు అధ్యక్ష. ఈ 39